దేన్ని బేస్ చేసుకొని మరి 40 ఏళ్ల ముసలోడికి 3 ఏళ్ల పాప రెబెకానిచ్చి పెళ్లి చేశారంటున్నారు. వాళ్ళు చూపించే వాళ్ళకి సందేహం వచనాలు చూద్దాం ఇప్పుడు ముందేమ్మా, తర్వాత ఆన్సర్ చెప్తాను. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఆదికాండం 17వ అధ్యాయము 17వ వచనం మనం చదువుదాం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానము అంటే ఏం చెప్పుకుంటున్నాడు ఆయన? నా వయసు 100 ఏళ్ళు, నా వయసు 100 ఏళ్ళు అని చెప్పుకుంటున్నాడా? 100 ఏళ్ల వానికి సంతానం కలుగునా? 90 సంవత్సరాల శారా కంటదా అని మనసులో బాగా వినండి. అంటే దాదాపుగా శారమ్మ గర్భం ధరించే సమయానికి శారమ్మ గారి వయసు 90 ఏళ్ళు, అబ్రహాము గారి వయసు 100 ఏళ్ళు, 100 ఏళ్ళు అని ఇక్కడ మనకి కొంత హింట్ దొరుకుతుంది. 21వ అధ్యాయము ఇదే ఆదికాండం 5వ వచనం కూడా మనం చదువుదాం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అబ్రహాము శారాలకు పుట్టినప్పుడు అబ్రహాము 100 ఏళ్ల వాడు. చాలమ్మా. మరి శారా వయసు ఎంత? 90. అమ్మా వింటున్నారు కదా? ఇక్కడ కొంచెం వెసులుబాటు ఇచ్చాడు. ఖచ్చితంగా అబ్రహాముకు 100 ఏళ్ల వయసులో ఇస్సాకు పుట్టాడు, శారమ్మకు 90 ఏళ్ళు. ఇంకొంచెం మనం ముందుకు వెళదాం. 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన సంవత్సరాలు 127. శారా వయసు ఎంత టోటల్గా? ఆవిడ బ్రతికిన దినాలు ఎంత? 127. శారా కనాను దేశమందలి హెబ్రోనను కిరియతర్బలో మృతి పొందెను. ఏ వయసులో చచ్చిపోయిందంట ఆవిడ? ఏమ్మా? 127 సంవత్సరాలకు ఆవిడ చనిపోయింది. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం బాగా ఏడ్చాడట. అంతే కదా అక్కడ రాయబడింది. ఏమ్మా? ఇప్పుడు శారా చనిపోయే సమయానికి ఇస్సాకు గారి వయసు ఎంత? 90వ ఏట శారాకి 90వ ఏట ఇస్సాకు పుట్టాడు. 127 ఏళ్ళకి ఆమె చనిపోయిందంట. వింటున్నారా? 90వ ఏట ఇస్సాకు పుడితే 127వ సంవత్సరంలో ఆవిడ మరణిస్తే 90వ ఏట నుంచి 127 వరకు లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలు? 37 సంవత్సరాలు. అంతే కదా? రైట్. ఇంకొంచెం మనం ముందుకు వెళదాం. అంటే ఇస్సాకుకు 37 వయసు వచ్చినప్పుడు వాళ్ళమ్మ చనిపోయింది. ఆమెకు 127 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆమె చనిపోయింది. ఎమ్మ రెబెకా, మన్నించండి, శారా కాదు సుమి. రెబెకాకు 3 సంవత్సరాల వయసులో పెళ్ళయిందంటానికి ఆధారం పై వచనాలు చూపిస్తున్నాను. శారాకు 127 సంవత్సరాల వయసులో మరణం వచ్చింది. 90వ ఏట బాబు పుట్టాడు. ఇంకొంచెం విషయాన్ని ముందుకు వెళ్ళి మనం ఆలోచన చేస్తే 25వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను, సిరియావాడైన లాబాను సహోదరి అయిన, అంటే బెతూయేలుకు కూతురు. ఈ రెబెకా ఎవరు? బెతూయేలు కుమార్తె, లాబానుకు సహోదరి, చెల్లి. అమ్మా జాగ్రత్తగా వినండి. అంటే లాబాను అలాగే రెబెకా ఇద్దరు కలిసి ఎవరి పిల్లలు? బెతూయేలు బిడ్డలు. అయితే
లాబాను సహోదరి అయిన రెబెకాను పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్సాకు వయసు 40 సంవత్సరాలు. అంటే శారమ్మ మరణించిన ఎన్నేళ్లకు పెళ్లి చేసుకున్నాడు? మాట్లాడాలండి. 3 ఏళ్లకి, శారమ్మ మరణించిన 3 ఏళ్లకు పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే అతని వయసును బట్టి మనం చూస్తే ఎన్నేళ్ళకి పెళ్లి చేసుకున్నాడంట? 40 ఏట పెళ్లి చేసుకున్నాడంటే శారమ్మ మరణించే సమయానికి 37 సంవత్సరాలు, శారాకు 127. అప్పుడు చనిపోయినప్పటికీ తన వయసు 37 సంవత్సరాలు కాబట్టి పెళ్లి చేసుకునే సమయానికి 40 ఏళ్ళు కనుక అర్థమవుతుందండి నా భాష? అంటే ఆవిడ చనిపోయిన ఎన్నేళ్ళకి పెళ్లి చేసుకున్నాడు? 3 ఏళ్ళకి. శారమ్మ గారు చనిపోయే సమయానికి రెబెకా వయసు ఎంత అనేది ఇప్పుడు మనకు తెలియాలి. శారమ్మ గారు చనిపోయే సమయానికి ఇస్సాకు వయసు ఎంతో తెలిసింది, 37. రెబెకాని పెళ్లి చేసుకునే సమయానికి 40. ఇస్సాకు వయసు ఎంత? శారమ్మ చనిపోయే సమయానికి 37, పెళ్లి చేసుకునే సమయానికి 40. ఇప్పుడు రెబెకా వయసు ఎంత అనేది మనకు తెలియాలి. పెళ్లి చేసుకునే సమయానికి వయసు ఎంత, శారమ్మ చచ్చిపోయే సమయానికి రెబెకా వయసు ఎంత అనేది మనకు తెలియాలి. అసలు రెబెకా ఎప్పుడు పుట్టిందనే దాని గురించి ఒకసారి మనం మళ్ళీ 23వ అధ్యాయం మొదటి వచనానికి వద్దాం. చూడండి. శారా జీవించిన కాలం అనగా 127 ఏట చనిపోయింది, అంతే కదా. తర్వాత తీసుకెళ్ళి హెబ్రోన్లో కిరియత్ అర్బా అనే ప్రాంతంలో పాతి పెట్టారు. ఆ పై వచనాలు మీరు చూడండి. 22వ అధ్యాయము 20వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా వినాలి. ఈ పైనే కదా జరిగింది. 23 మనం చదివాం. 23వ అధ్యాయం ప్రారంభంలోనే శారమ్మ ఏమైంది? కాలం చేసింది. 23వ అధ్యాయం ప్రారంభ వచనాల్లోనే శారమ్మ ఏమైంది? కాలం చేసింది. ఆ 23వ అధ్యాయానికి ముందు అధ్యాయము చివరిలో, అంటే శారమ్మ చనిపోయేదానికి ముందే ఏం జరిగింది? ఆ సంగతులు జరిగిన తర్వాత 22వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను నేను. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినది ఏమనగా, మిల్కా అను ఆమెయు నీ సహోదరుడుగు నాహోరునకు పిల్లలను కనెను. బాగా వినాలి. మిల్కా అనే ఆమె ద్వారా నాహోరుకు బిడ్డలు పుట్టారు. అంటే నాహోరు మిల్కాల దాంపత్యంలో పిల్లలు పుట్టారు. వాళ్ళు ఎంతమంది అంటే 8 చూడండి 23వ వచనంలో. ఆ 8 మందిని చూసారా? ఆ 8 మందిని మిల్కా అబ్రహాము సహోదరుడుగు నాహోరును కనెను. మరియు రయూమా అను అతని ఉపపత్ని కూడా బిడ్డలు కన్నది. తెబాహును, గహామును, తహాషును, మయకాను కనెను. అంటే మిల్కాకు ఉపపత్నిగా ఉన్న వారికి పుట్టిన వాళ్ళు ఎంతమంది? మిల్కాకు పుట్టిన వాళ్ళు ఎంతమంది? బాగా అర్థం చేసుకోండి. నాహోరుకి ఒరిజినల్ భార్య మిల్కా. అలాగే నాహోరుకి ఉపపత్ని ఉంది. నాహోరు ఒరిజినల్ భార్యకి పుట్టిన బిడ్డలు 8. నాహోరు ఉపపత్నికి పుట్టిన బిడ్డలు కొంతమంది ఉన్నారని, 4 ఉన్నారని విషయం చెప్తున్నాడు. ముందు నాహోరు పెళ్లి చేసుకున్న పెళ్లి భార్యకి పుట్టిన బిడ్డలు 8 అని చెప్తే 8 ఎవరనగా, నంబర్ 1 జ్యేష్ఠ కుమారుడు 21వ వచనం ఊజు, 2వాడు బూజు, 3వాడు చూడండి అక్కడే ఉంటుంది, 3వాడు కెముయేలు, 4వాడు కెషెడు, 5వ వ్యక్తి హజో, 6 పిల్దాషు, 7 ఎద్దాపు, 8 బెతుయేలు. వింటున్నారమ్మా? ఇప్పుడు మనం ఎందుకు వచ్చాము ఎక్కడికంటే, నాహోరుకు పుట్టిన 8 పిల్లల్లో ఆఖరుడు ఎవరు? బెతుయేలు. ఇదంతా చెబుతూ ఏమండి తర్వాత బెతుయేలు రిబ్కాను కనెను. బెతుయేలు రిబ్కాను కనెను. పాయింట్ బాగా నోటీస్ చేసుకోవాలి. అంటే కింద 23వ అధ్యాయముకు మొదటి వచనానికి వచ్చేసరికి శారా ఏమైపోయింది? చనిపోయింది. అంటే శారా చనిపోయే సమయానికి పై వచనం మనం
రెండవ వచనం మనం చదువుతుంటే 22, 23 మనం చదువుతుంటే రిబ్కా ఏమైందంట చదవాలి. బెతూయేలు రిబ్కాను కనెను. అమ్మ వింటున్నారా? జాగ్రత్తగా వినండి. శారమ్మ 23వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుతుంటే 127 ఏట చచ్చిపోయింది. అదే కాలం, అదే సంగతులు, ఆ సంగతులను రాశాడు కదా 20వ అధ్యాయం 20వ వచనం 22వ అధ్యాయంలో. ఎట్ ద సేమ్ టైం అదే టైంలో బెతూయేలుకి ఎవరు పుట్టారు? రిబ్కా పుట్టింది. అంటే శారా మరణించిన కాలంలోనే, సమకాలంలోనే రిబ్కా పుడితే ఇస్సాకు పెళ్లి చేసుకున్న వయసు ఎంత? ఇస్సాకు పెళ్లి చేసుకున్న వయో పరిమితి ఎంత? ఏ కాలంలో, ఏ వయసులో పెళ్లి చేసుకున్నాడు? 40వ ఏట. అంటే శారమ్మ మరణించిన కాలంలో రిబ్కా పుడితే ఇస్సాకు 40వ ఏట పెళ్లి చేసుకుంటున్నాడంటే అప్పుడు రిబ్కా వయసు ఎంత ఉంటుంది? అదేంటమ్మా కన్ఫ్యూజ్ అవుతున్నారు? శారమ్మ 127 ఏళ్ళకి మరణించిందండి. ఆ 127 ఏట ఎవరు పుట్టారు? రిబ్కా పుట్టిందండి. ఆవిడ చనిపోయినప్పుడు కదా రిబ్కా పుట్టింది. రైట్. ఇప్పుడు ఇస్సాకు వయసు ఎంత? 127 ఏళ్ల వయసు. 127 ఏళ్ళ వాళ్ళ అమ్మ మరణానికి ఇస్సాకు వయసు ఎంత? 37 సంవత్సరాలు. అంటే ఇస్సాకుకు 37 వయసు ఉన్నప్పుడు రిబ్కా పుట్టింది, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. అంతే కదా? అంతే కదా? ఇక్కడ ఉన్న వచనాల ప్రకారంగా ఇస్సాకుకు 37 సంవత్సరాల వయసులో ఎవరు పుట్టారు? రిబ్కా పుట్టింది. ఆ టైంలో ఎవరు చనిపోయారు? శారమ్మ చనిపోయింది. మనోడు పెళ్ళి ఇప్పుడు చేసుకున్నాడు రిబ్కాని? 40 ఏట చేసుకున్నాడు. అంటే అప్పటికి ఈవిడ వయసు ఎంత? 3 సంవత్సరాలు. అంటే 3 ఏళ్ల రిబ్కాని ఇస్సాకుకి ఇచ్చి ఇస్సాకు గొంతు కోశారా? అబ్రహాము ఆ పాప జీవితాన్ని పాడు చేశారు. ఇక్కడ వాళ్ళ తండ్రి బెతూయేలు కూడా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు. అసలు 3 ఏళ్ల పాపకు పెళ్లి చేయడం న్యాయం అండి? అక్కడ ఏమని రాయించాడు? ఆ సంగతులు జరిగిన తర్వాత. అదే మీరు కంటిన్యూషన్ చదువుతూ ఉంటే 23వ అధ్యాయంలో ఆవిడ మరణించిన కాలం చెప్పాడు. ఆ కాలం ముందు, ఆ సమయంలోనే రిబ్కా బెతూయేలుకు పుట్టింది అని వ్రాయబడింది. సరే, దీనికి మనం ఆన్సర్ వెతుకుదాం. మొట్టమొదటిగా ఇంక చూడండి, సమాధానం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు దేవుడు అన్యాయస్తుడా? ఫస్ట్ పాయింట్. అసలు దేవుడు అనుమతిస్తాడా 3 ఏళ్ల పాపకి పెళ్లి చేయమని అబ్రహాంతో చెప్తాడా? ఒకటి. రెండోది, ఒకవేళ పెళ్లి చూపులకి వెళ్ళిన ఎలియాజరు తన పెద్ద దాసుడు ఎవరు? దమస్కు ఎలియాజరు. అయ్యా నేను 3 ఏళ్ల పాపం చూశానయ్యా, పిల్ల రిబ్కా, ఆమెను తీసుకుని వస్తున్నాను ఒంట్ల మీద అని అంటే అసలు అబ్రహాం ఒప్పుకుంటాడా? అబ్రహాం ఒప్పుకుంటాడా? ఆలోచించాలి మీరు. ఒప్పుకోడు. అసలు దేవుడు వరకు మనకొద్దు, అబ్రహాం అన్యాయం చేస్తాడా? పోనీ మొట్టమొదటిగా 18వ అధ్యాయం 19వ వచనం మీరు చదివితే, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించుచు అని వ్రాయబడింది. అబ్రహాం కుటుంబం ఎలాంటిదట? అంటే న్యాయవంతులు. వాళ్ళ కుటుంబం ఎలాంటి కుటుంబం? న్యాయం కలిగింది, నీతి కలిగింది. 3 ఏళ్ల పాపం చేసుకోవడం అన్యాయం కదా? అంటే నీతి న్యాయం కలిగిన వాళ్ళు అబ్రహాము ఫ్యామిలీ అని సాక్ష్యం ఇస్తుంది ఎవరు? దేవుడు. అంటే వారి కుటుంబంలో అన్యాయానికి చోటు లేదు, అక్రమానికి చోటు లేదు, అవినీతి అనీతికి చోటు లేదు. అయితే వాళ్ళు తప్పు చేసి ఉండరు అని మనం ఇక్కడ ఫిక్స్ అవ్వాలి. ఒకటి. ఇంకొంచెం మనం ముందుకు వెళదాం. రెండో పాయింట్ చెప్తాను చూడండి. 24వ అధ్యాయము 10వ వచనం. 24:10. ఇక్కడ
ఎలియాజరు ఎలాగైతేనేమి పెళ్లి చూపులకి వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పెళ్లి చూపులకి వెళ్తున్నాడు ఇస్సాకు కోసం. ఎన్ని ఒంటెలు తీసుకెళ్తున్నాడు అనేది రాయబడింది చూడండి అక్కడ. ఎన్నట? 10 ఒంటెలు తీసుకెళ్ళాడట. ఎన్ని ఒంటెలు తీసుకెళ్ళాడు అందరు చెప్పండి. 10 ఒంటెలతో పాటు పనోళ్ళు ఉండరా? ఉంటారు. ఇప్పుడు 10 ఒంటెలు తీసుకెళ్ళిన ఈ వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? ముందుగానే మనం అనుకుంటాం, ఒట్టు పెట్టుకుంటాం చూసారు, అలా ఒట్టు పెట్టుకుంటున్నాడు, ప్రమాణం చేసుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా, నేను పలానా ఊరికి వెళ్తున్నాను పద్దనారాంలో, ఆ ప్రాంతంలో ఏ అమ్మాయి అయితే నా 10 ఒంట్లకి మాకు నీళ్లు తోడి లేకపోతే నీళ్లు చేది తీసుకొచ్చి పోస్తుందో, మా దాహం తీరుస్తుందో, ఆ అమ్మాయే నా యజమానుని కుమారుడికి చెప్పండి భార్య అవుతుంది. ఇది నాకు ఆనవాలని పెట్టుకున్నాడు ప్రమాణపూర్వకంగా. రైట్. ఇప్పుడు ఈ 10 ఒంట్లకి వాళ్ళకి ఏం చేసింది అమ్మాయి చూడండి దయచేసి. 16వ వచనం తీశారమ్మా. 24:16 చదవండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా. ఒకసారి ఆగుదామా అమ్మా? అశోకుల బాబుకి వయసు ఎంత అమ్మా? 3 ఏళ్ళు. సరిగ్గా వాడే దొరికాడు మనకి. ఇప్పుడు ఒక బిందె ఇచ్చి అబ్బాయి, నా బోరు ఉంది కదా పక్కన, బిందె నిండా నీళ్ళు తెమ్మనండి, ఒక బిందె చాలే, తేగలడా? అంటే ఇక్కడ ఈ అమ్మాయి పెళ్లి చూపులకి వెళ్ళిన ఈ అమ్మాయి రెబెకా ఏం చేస్తుందంట? 10 ఒంటెలకు బావిలోకి దిగైతే దిగి చేదైతే చేది, ఎలాగైతేనేమి బిందెను మోసే వయసులో ఉందంటే యవ్వన బిడ్డ కాదా ఆలోచించాలి మీరు. ఇంకా ఉన్నాయి, ముందు చాలా ఉన్నాయి. రెండో పాయింట్ మనం ఆలోచించాల్సింది, ఒకటి అబ్రహాము అన్యాయస్తుడు కాదు. రెండోది, ఆమె ఏం చేస్తుంది? నీళ్ల బిందెను మోసే వయసులో ఉంది, దట్టు ఒంటెలన్నిటికీ దాహం తీర్చింది, పరివారానికి కూడా దాహం తీర్చిన వయసులో ఉంది, చిన్న బిడ్డ కాదు. మూడో పాయింట్ మనం చదువుదాం. 24వ అధ్యాయము తీసారా? 39-40 వచనాలు చదవండి. మూడో పాయింట్ రాసుకోండి. 39-40 వచనాలు చదవండి. అప్పుడు నేను నా యజమానితో, అండర్లైన్ చేయండి, ఆ రెబెకాని ఏమని సంబోధిస్తున్నాడు అక్కడ? ఆ స్త్రీ. ఇప్పుడు ఈ రాజుల పాపని స్త్రీ అంటారా మీరు? ఏం పేరమ్మా? పల్లవిని మీరు స్త్రీ అంటారా? ఎందుకంటారు? స్త్రీ కాదా? చాలామందికి స్త్రీకి పాపకు కూడా తేడా తెలియదు. స్త్రీ అని ఎవరిని అంటారంటే మెచ్యూర్ అయిన అమ్మాయిని స్త్రీ అంటారు. మెచ్యూర్ కాకుండా స్త్రీ కాదు. స్త్రీకి పరిపూర్ణ దశ ఎప్పుడు వస్తుంది? మెచ్యూర్ అవ్వకపోతే స్త్రీయా పురుషుడు ఎలా చెప్తారు మీరు? అసలు స్త్రీ పురుషుడు కాదేమోనని ఎలా చెప్తారు? దేన్ని బట్టి చెప్తారు? కొంతమంది స్త్రీ పురుషులు కానోళ్ళు ఉంటారు, హిజ్రాలు ఉన్నారు. వాళ్ళు హిజ్రాలని మీరు ఎప్పుడు చెప్పగలిగారు? చిన్నప్పుడు మనం చెప్పలేము. మరి ఎప్పుడు తెలుస్తుంది మనకి? పరిపూర్ణ దశ రావాలి, అదే మెచ్యూరిటీ అన్నారు. అంటే ఆ స్త్రీ అన్నాడంటే ఆ అమ్మాయి ఏ స్థాయిలో ఉంది? మెచ్యూర్ అయింది. అంటే స్త్రీ అనే పదానికి పరిపూర్ణ దశను సంతరించుకున్న దశలో ఉంది. 3 ఏళ్ల పాప కాదు. ఇంకా 4 పాయింట్ మనం నోటీస్ చేద్దాం. చూడండి 58వ వచనం, అక్కడే 58వ వచనం చూడండి దయచేసి. ఈ పై వచనాలు మనం చదువుతుంటే ఎలియాజరు అంటాడు, అమ్మా మేము వచ్చి చాలా రోజులైందమ్మా, అక్కడ మా యజమానుడు అబ్రహాము, నా యజమానుని కుమారుడు ఇస్సాకు గారు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అమ్మాయిని ఇచ్చి మమ్మల్ని సాగనంపొచ్చు కదా అంటే వాళ్ళ అమ్మ బాబులు అంటున్నారు, లాబాను వాళ్ళ అన్న కూడా ఏమంటున్నారు తెలుసా? మళ్ళీ అమ్మాయిని తీసుకెళ్తే ఎప్పుడు తీసుకొస్తారో, ఒక 10 రోజులు ఉంచవచ్చు కదా, మాకు బెంగ తీరిపోద్ది, ఒక 10 రోజులు ఉంచి మీరు కూడా ఉండండి, మీ బాగోగులు మేము చూసుకుంటాం,
అని అంటే పంపించేయచ్చు కదా అని అంటే ఎలియాజరు పంపించండి మళ్ళీ వస్తాం కానీ అన్నట్లు అడుగుతుంటే ఆ పాప అయితే ఆ అమ్మాయిని అడుగుతున్నాడు. ఇప్పుడు పాప పల్లవిని, అమ్మా నీ పెళ్లి చేస్తారంట, వెళ్ళిపోతా వాళ్ళతో అంటే ఏం చెప్తుంది ఆ పిల్ల? 3 ఏళ్ల పాప అయితే ఒకవేళ అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటున్నారు, ఆ వంటలెక్కి వెళ్ళిపోమ్మా, వెళ్తావా? అసలు ఈ అమ్మ బాబులకి ఏమన్నా బుద్ధి ఉంది? 3 ఏళ్ల పాపనమ్మా నీకు ఎవరు వచ్చా తీసుకెళ్ళిపోతారంట, మీ బంధువులంట, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నారంటే అసలు పెళ్ళి అంటే 3 ఏళ్ల పాపకు తెలుస్తుందా? ఆలోచించండి. అప్పుడు ఏమైందో చూడండి, చదవండి దయచేసి 58వ వచనం. రెబెకాని పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని అంటే అంటే ఏమి తెలియకుండానే వెళ్తానుందా? అంటే పెళ్ళంటే కూడా తెలియకుండానే వెళ్తానుందా? ఆటారేటమ్మా. అంటే పెళ్ళంటే ఏంటో ఒక అవగాహన ఉన్న వయసులోనే రెబెకా ఉంది. 3 ఏళ్ల పాప కాదు. ఎన్నైనా ఇప్పటికీ 4. 5వ మాట రాసుకోండి. 60వ వచనం చదవండి. అక్కడ 60వ వచనం. వారు రెబెకాతో, మా సహోదరి నీవు వేవేలకు తల్లి వగుదువుగాక అని దీవించేస్తున్నారట. ఏంటి 3 ఏళ్ల పాప వేవేలకు తల్లి అయిపోద్దా? వేలు వదిలేయండి, ఒకవేళ దీవెనగా తీసుకున్నా కూడా అసలు 3 ఏళ్ల పాపని నువ్వు తల్లి అవుదువుగాక అని దీవించే మూర్ఖులు ఎవరైనా ఉంటారో లోకంలో? ఎప్పుడు ఆ పదాన్ని మనం ప్రయోగిస్తాం? మనం పెళ్ళైన రోజు అంటాం మనం, పిల్ల పాపలతో మీరు చల్లగా వర్ధిల్లాలని. అంటే ఈ ఆశీర్వచనం ఒకవేళ 3 ఏళ్ల పాపే అయ్యి ఉంటే రెబెకా నువ్వు వేవేలకు తల్లి అవుదువుగాక అంటారా? అంటారు. అంటే పెళ్ళిడు వయసులోనే ఉంది. చూడండి దయచేసి మరొక మాట, 6వ మాటగా 65వ వచనం. 65వ వచనం అక్కడే చదవండి. మరలా మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న మనుష్యుడు, ఆగండి ఒక్కసారి, అంటే ఎలాగైతేనేమి రెబెకాని తీసుకొని ఒంటిలెక్కి మరలా రిటర్న్ తిరుగు ప్రయాణమై అబ్రహాం గారి గూటికి ఇంటికి వెళ్తున్నారు ఎలియాజరు పనివానితో కలిసి. అలా వెళ్తున్నప్పుడు ఊరు దగ్గరికి వెళ్ళేసరికి పొలంలో తిరుగుతున్నాడంట ఒక అబ్బాయి. ఏంటన్నారా? ఎక్కడ తిరుగుతున్నాడు ఈ కుర్రోడు? పొలాల్లో నడుస్తూ ఉన్నాడంట. అప్పుడు ఈమె అడిగిందంట ఒంటి మీద ఉండి, ఏమన్నా తెలుసా ఎలియాజర్ గారండి, ఆ అబ్బాయి ఎవరండి పొలాల్లో తిరుగుతున్నాడంటే, ఇతడు నా యజమానుడని చెప్పగా, చాలండి ఒకసారి ఆగుదామండి. అంటే ఎవరని చెప్పింది? టోటల్గా ఆ అబ్బాయి పెళ్ళి కొడుకు అని చెప్పేసింది. అమ్మ వింటున్నారా? ఇస్సాకు అనే ఆ అబ్బాయే ఆ పొలాల్లో తిరిగేది, ఆ అబ్బాయి పెళ్ళి కొడుకమ్మ నీ కాబోయే భర్త అని చెప్పింది. ఒకవేళ 3 ఏళ్ల పాప అయితే మళ్ళీ మన మాట ముసుగు తీసుకొని ఇలాగేసుకొని సిగ్గుపడుతుంది ఏంటి? ఏమ్మా అసలు 3 ఏళ్ల పాపకి సిగ్గంటే తెలుస్తుందా? దానికి ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. బట్టలు లేకపోయినా అలాగే తిరుగుద్ది ఇంట్లో బయట కూడా. ఎందుకంటే 3 ఏళ్ల పాపకి దానికి సిగ్గు సింగారం ఏమీ తెలియవు. మరి ఈవిడ ఎవరండి ఆ అబ్బాయి అని చెప్పగానే నా యజమానుడు, అతనే నీ కాబోయే వరుడు అనగానే ముసుకేసేసుకుందంటే మరి సిగ్గు వచ్చిందంటే అమ్మాయికి పెళ్ళిడు రాకుండానే సిగ్గు వచ్చేస్తుందా? ఎన్నైనా ఇప్పటికే 6 7ది ఏంటో చూడండి దయచేసి. ఏమ్మా 25వ అధ్యాయం 21వ వచనం. 25వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు భార్య అంటే 3 ఏళ్ల పాపలండి వాళ్ళ లెక్క ప్రకారం. ఇస్సాకు భార్య అండి ఎవరు? 3 ఏళ్ల పాప. ఇస్సాకు భార్య, ఆగండి ఒకసారి, 3 ఏళ్ల పాప గొడ్రాలు ఏంటండి దరిద్రం కాకపోతేనే? అసలు ఆ పిల్ల మెచ్యూర్ అవ్వలేదు కదండి. 3 ఏళ్ళకి ఏమవుతుందండి? గొడ్రాలని ఎందుకు రాస్తారండి ఇక్కడ? అంటే 3 ఏళ్ల పాప కాదు. తర్వాత ఏమన్నాడు చూడండి. 3 ఏళ్ల పాపకి గర్భం ఇమ్మని వేడుకుంటాడా? బుద్ధి ఉందా ఇస్సాక్కి? నిజంగా 3 ఏళ్ల పాపని చేసుకున్నాడు అనుకుందాం. పై వచనాలే కదా మనం చదివాము. పై వచనాలే చదువుకున్నప్పుడు అప్పటికి ఆయనకి పెళ్ళి అయ్యే సమయానికి ఆయన వయసు ఎంత?
40 ఏళ్ళు అని చదువుకున్నాం ఏమండి, అంతలోకి మళ్ళీ గొడ్రాలు అంటున్నాడు. అంతలోపే మళ్ళీ ఏమంటున్నాడు, పిల్లలిమ్మని ప్రార్థన చేస్తున్నాడు. 3 ఏళ్ల పాప గొడ్రాలు అనొచ్చా? 3 ఏళ్ల పాప పిల్లలిమ్మని ప్రార్థన చేయొచ్చా? సరే, ఎలాగైతే నేను ప్రార్థన విన్నాడంట. చదవండి. యెహోవా అతని ప్రార్థన విని ఆగండి ఒకసారి, పోనీ ఈయనకంటే బుద్ధి లేదండి, దేవుడి కన్నా బుద్ధి లేదా అండి? 3 ఏళ్ల పాపకి గర్భం ఇచ్చేస్తాడా? గర్భవతి ఆయన ప్రార్థన విని గర్భవతి ఆయన అని ఉంది చూడండి అక్కడ. 3 ఏళ్ల పాపకి గర్భవతి ఆయన అని అంటే ఎలాగిస్తాడండి దేవుడు? అయితే ఖచ్చితంగా 3 ఏళ్ల పాప కాదు. ఇందాక మరి మా మిసెస్ పాస్టరమ్మ గారు చెప్పినట్టుగా అక్కడ ఏమన్నాడు చూడండి, 24వ అధ్యాయం 16వ వచనంలో కూడా, బెతూయేలుకు పుట్టిన రెబెకా కడవ భుజాన్ని పెట్టుకొని వచ్చిందట. 16వ వచనం, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక అన్నాడండి. 3 ఏళ్ల పాపని కన్యకని ఎలాగంటామండి మనం? అంటే వివాహ వయసు వచ్చి ఏ పురుషుని ముట్టని దాన్ని ఏమంటారు? కన్యక. అంటే సంపూర్ణంగా పెళ్లి వయసు వచ్చిన ఆమె ఈ రెబెకా తప్ప 3 సంవత్సరాల అమ్మాయి కాదు. మరి ఈ వచనాన్ని ఎలా అపార్థం చేసుకున్నారు అనేది మనం ఇప్పుడు ఆలోచించాలి. రండి దయచేసి 22వ అధ్యాయం ఆన్సర్ చెప్తున్నానండి. మొదట మనం చూసిన వాక్యపు ఆధారాలను బట్టి వాళ్ళు చూపిస్తున్న తప్పు ఏంటంటే, 127వ ఏట శారమ్మ చనిపోతే, శారమ్మ చనిపోయే సమయానికి ఇస్సాకు వయసు 37 సంవత్సరాలు అయితే, ఇస్సాకు పెళ్లి చేసుకునే సమయానికి ఇస్సాకు వయసు 40 ఏళ్ళు అయితే, శారమ్మ చనిపోయే ఆ సమయానికి రెబెకా పుట్టినట్టుగా బైబిల్లో ఆధారం ఉంటే, 127వ ఏట అనగా శారమ్మ చనిపోయిన సమయానికి రెబెకా పుడితే, ఇస్సాకు పెళ్లి చేసుకున్నది 40వ ఏడు అయితే, అప్పటికనగా శారమ్మ చనిపోయింది మొదలుకొని ఇస్సాకు పెళ్లి చేసుకున్న సమయానికి 3 ఏళ్ళ గ్యాప్ ఉంది. శారమ్మ చనిపోయినప్పుడే రెబెకా పుట్టింది కాబట్టి రెబెకాను పెళ్లి చేసుకునే సమయానికి ఇస్సాకుకు 40 సంవత్సరాలు, రెబెకాకు 3 ఏళ్ళని కోట్ చేశారు. కానీ బైబిల్ అలాంటి ఆధారాలు ఎక్కడ లేవు. ఎలాగో వివరణిస్తున్నాను చూడండి దయచేసి. 22వ అధ్యాయము 20వ వచనం నుండి జాగ్రత్తగా చదవండి. ఏ సంగతులు అంటే ఏదో జరిగింది, ఆ కాలాన్ని మాత్రం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఏళ్ళు, ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని మాసాలని చెప్పలా. కానీ కాలం అయితే జరిగిపోయింది అంటున్నాడు. కాలం ఏమైంది? జరిగిపోయింది. అంటే ఒక కాలం గురించి మాట్లాడుతున్నాడు. ఆ కాలంలో బాగా వినాలి మీరు, ఎవరు ఎవరికి పుట్టారని చెప్పాడు కానీ ఏ సంవత్సరంలో ఎవరికి పుట్టారనే చెప్పలా. ఆయా కాలాలలో ఎవరి గర్భవాసాన ఎవరు పుట్టారు అనేది చెప్పాడు కానీ ఏ సంవత్సరంలో ఎవరెవరు పుట్టారనేది మాత్రం చెప్పలా. మళ్ళీ చెప్తున్నానండి, ఎవరికి పుట్టారో అని వంశావళి చెప్పాడు కానీ ఎప్పుడు పుట్టారనేది సంవత్సరాలు సమయం చెప్పలేదు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను, 127వ ఏట శారమ్మ చచ్చినప్పుడు రెబెకా పుట్టిందనేది వీళ్ళ వాదన అయితే, ఏంటి ఆ ఒక్క రోజులోని ఎనమండుకున్న గణేసిందా మిల్క? ఆలోచించండి. ఈ సందర్భాన్ని దానికి అప్లై చేస్తే ఇక్కడేమన్నాడు చదవండి దయచేసి. తర్వాత 21వ వచనం, వారు ఎవరనగా నాహోరు మిల్కాకు పుట్టినోళ్ళ గురించి మాట్లాడుతూ ఎనమండుగురిని గనేశారంట. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నాహోరు మిల్కాకు పుట్టిన ఆఖరు కొడుకు ఎవరు? బెతూయేలు. అంటే శారమ్మ చనిపోయింది 127వ ఏట అయితే మరి బెతూయేలు పుట్టింది ఎప్పుడు మాట్లాడాలా? ఆ ఎనమండుగురులో ఒకడు కదా బెతూయేలు, రైట్. అంటే మళ్ళీ వెంటనే ఏమని రాసింది?
బెతూయేలుకు పుట్టిన వారెవరనగా అని చెబుతూ, బెతూయేలుకు పుట్టిన వారిలో ఎవరున్నారు? రెబెకా ఉంది. అంటే ఈరోజే బెతూయేలు పుట్టి ఎనమండుగురులో ఒకరు కదా. అంటే నాహోరు మిల్కాలు ఎనమండుగురును ఒకేసారి గనేసి ఈరోజే పుట్టిన బెతూయేలు కూడా ఏం చేశాడు? ఈరోజే రెబెకాను గనేశాడా? మీకు అర్థమవుతుందా నా భాష? ఇక్కడ ఏమైనా ఉంది? నాహోరుకు పుట్టిన ఆఖరు కొడుకు బెతూయేలు. అదే బెతూయేలు అక్కడే అధ్యాయంలో ఏమని రాయబడింది? రెబెకాను కన్నాడు. నాహోరు ఈరోజే బెతూయేలును కంటే ఈరోజే పుట్టిన బెతూయేలు రెబెకాను ఈరోజే కన్నాడా? మరి ఈ సందర్భాన్ని తీసుకెళ్ళి 23వ అధ్యాయము మొదటి వచనం, శారమ్మ చచ్చిపోయే సమయానికి 127 దానికి ఎందుకు అంటగడుతున్నారు? ఏం చెప్తున్నాడంటే ఇది ఎవరికి పుట్టారు అనే జినియాలజీ. అంటే దీన్ని తెలుగులో ఏమంటారంటే వంశావళి. ఈ ఎవరెవరికి పుట్టారన్న వంశావళి గురించి ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు పైన. ఈ వంశావళిలో వీళ్ళు పుట్టారు, ఈ వంశావళిలో వీళ్ళు పుట్టారు, వీళ్ళకు పుట్టారని చెప్పాడు తప్ప ఈ సంవత్సరాల్లో పుట్టాడని మాత్రం ఎక్కడ బైబిల్లో వ్రాయలేదు. మరొకటి మనం ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ రోజే శారమ్మ చనిపోయిన రోజే రెబెకా పుట్టిందంటే మరి అదే రోజు రెబెకాను కన్నా తండ్రి కూడా పుట్టినట్టు కదా అనేది మనం నోటికి చేయవలసిన విషయం. కాబట్టి ఈ మాటలన్నీ మనం విన్న తర్వాత దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు సాక్ష్యం ఇచ్చిన అబ్రహాము కూడా చెప్పండి 18:19 ప్రకారం ఆదికాండం, అతడు కూడా అన్యాయస్తుడు కాదు. బైబిల్లో తప్పులు ఎక్కడ కూడా లేవు. పరిపూర్ణ దశ అనగా అప్పటి కాలంలో మన పెద్దల కాలంలో ఏమండి, బహుశా నేను అనుకుంటున్నాను పురుషుడికి 40 ఏళ్ళు వచ్చేదాకా పెళ్లి చేసుకోరు. నాకు తెలిసి నాకు ఊహ ఉన్నప్పుడు కూడా చాలామంది పెద్దలు 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కుటుంబ బాధ్యతలన్నీ వాళ్ళ మీద వేసుకొని ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, అర్థమవుతుంది మీకు, ఒకవేళ తమ్ముళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి భారమంతా ఇంటి పెద్ద కొడుకు తన మీద వేసుకొని ఏం చేస్తాడంటే అన్నీ చక్కబెట్టిన తర్వాత తన దారి చూసుకోవడానికి ఆలోచన చేస్తాడు. కాబట్టి వయసు మహా అంటే ఒకవేళ 40-50 ఏళ్ల వయసు వరకు చూస్తారు, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు. దట్టు స్త్రీలకు కూడా ఒకవేళ చేస్తే చిన్నప్పుడే చేసి ఉండొచ్చు, కానీ మెచ్యూర్ అవ్వకుండా మాత్రం చేసుకోరు. అలాంటి దురాచారాలు ఏవైనా ఉన్నాయంటే మన భారతదేశంలోనూ ఉండాలి తప్ప బైబిల్ చరిత్రలో ఎక్కడ కూడా అలాంటి బాల్య వివాహాలు దేవుడు ప్రోత్సహించలేదు. ఈ మాటలు దేవుడు మన వినికిల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్.